అరే రే ఎంత బాగా ఎగురుతున్నాడు. దాహం వేసింది అనుకుంటా నీళ్లు తాగడానికి సముద్రంలోకి దూకేశాడు. ఎంత దాహం వేసినా సముద్రం నీళ్లు తాగడానికి పనికిరావన్న సామెత తెలియదేమో. అన్నిటికంటే ముందు వీటిని చూడండి. ఒక సైంటిస్ట్ కి ఒక ఆలోచన వచ్చింది. జీవితాంతం కూర్చుని పనిచేస్తుంటే కూర్చున్న చోటే అతని జీవితం ఎక్కడ అంతమైపోతుందనేమోనని భయం వేసిందట. మీరైతే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖాళీగా కూర్చొని కూడా మన జీవితాన్ని హ్యాపీగా గడిపేచిన సంగతి అతనికి తెలీదు. మీతో పాటు ఆ సైంటిస్ట్ కూడా ఇది చూపిస్తాను. ఈ వీడియో చూస్తే అతనికి అర్థమవుతుందేమో. అరే ముందు మీరు చెప్పండి, ఇలా కూర్చోడానికి ఏమంటారు? రే వద్దురా, పడిపోతారా. ప్రతి ఫ్రెండ్ ఒక వెదవేరా. ఆఫీస్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయాలి అంటే మనకు ఒక చైర్ కావాలి. ఇది కదలకుండా ఒక మూలనే ఉంటుంది. వీటిలో కొన్నిటికి చిన్న చిన్న చక్రాలు కూడా ఉంటాయి. వాటి వల్ల ఈ ప్రపంచానికి ఎలాంటి సమస్య లేదు. కొంతమంది మహానుభావుల వల్లే సమస్య. నిజానికి కుర్చీలో దర్జాగా కూర్చున్న వాళ్ళు అప్పుడప్పుడు అనుకోకుండా జారిపడ్డానికి గల పెద్ద కారణం ఈ చక్రాలే. ఎలా అంటారా? ఎలా? ఎక్కడైతే చక్రాల కన్నా ఆబ్స్టికల్ ఎత్తు ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇంపాక్ట్ యాంగిల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలా ఉన్నప్పుడు చక్రం దానిని దాటడానికి కాస్త కష్టపడుతుంది. నిజానికి కుర్చీలో కూర్చున్న వ్యక్తికి వీల్ బేస్ కి మధ్య సెంటర్ ఆఫ్ మాస్ 90 డిగ్రీలు ఉంటుంది. అందుకే కదలకుండా వ్యక్తి సాఫీగా కూర్చుంటాడు. అదే ఏదైనా అడ్డంకి వస్తే ఆ సెంటర్ ఆఫ్ మాస్ వీల్ బేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాంటి సమయంలో దాని మీద కూర్చున్న వ్యక్తి ఇలా గాల్లో ఎగిరి పడతాడు.